బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వి యాదవ్ కూడా ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ చివరకు స్వల్ప మెజారిటీతో ఆయన గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాగఠబంధన్ కూటమి కేవలం 35 సీట్లను మాత్రమే సాధించింది. మరోవైపు ఎన్డీఏ కూటమి 202 స్థానాలు కైవసం చేసుకుంది. నితీష్ కుమార్ సీఎంగా కొన్ని గంటల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘోర పరాజయం తర్వాత తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీ సమీక్ష సమావేశంలో మాత్రం తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టడం లేదని పార్టీ వర్గాలకు తేజస్వి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే లాలూ మాత్రం తేజస్వి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. సభలో పార్టీని నడిపించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తేజస్వి ఉంటేనే సభలో ప్రతిపక్షంపై గట్టిగా పోరాడే అవకాశం ఉంటుందని, అదే పార్టీకి కూడా బలాన్ని ఇస్తుందని లాలూ చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇటు ఆర్జేడీ ఓటమికి కూడా తేజస్వి యాదవ్ తానే బాధ్యత తీసుకున్నాడు. కాలుకు బల్పం కట్టుకున్నట్లు రోజుకు 5-6 సభల్లో, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరిగారు. కానీ తేజస్వికి ప్రజలు హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్తో కలిసిన పాపమో, ఎన్డీఏ చేసిన మ్యాజిక్కో తెలీదు కానీ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో చాలా ప్రయత్నించానని, కానీ విఫలమయ్యానని చెప్పుకొచ్చారు. అనేక వర్గాల ప్రజలను కలిశానని, వారి బాధలు విన్నట్లు తేజస్వి చెప్పాడు. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పాడు. ఇటు పార్టీ నాయకులు కూడా తమ పక్ష నేత తేజస్వినే ఉండాలని పట్టుబడుతున్నారు. లాలూ తర్వాత పార్టీని నడిపించే సత్తా, ధైర్యం తేజస్వికే ఉందన్నారు. కాగా ఎన్నికల తర్వాత లాలూ ఫ్యామిలీలో హై డ్రామా నెలకొంది. సోదరి రోహిణి ఆచార్య తేజస్వితో పాటు పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి నుంచి, పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. తన కుటుంబానికి దూరం చేశారని, చెప్పులతో కొట్టే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీలో ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ ఖాన్ల పేర్లను ప్రస్తావిస్తూ రోహిణి ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు లాలూ కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించలేదు.